దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పెను. చాలు. దేవుడు మన వినికిడిలో యేసు ప్రభువారు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఇశ్రాయేలు ప్రజలు రోమీలు కలిసి యేసు ప్రభువారిని పిలాతుకు అప్పగిస్తూ వచ్చాడు. పిలాతుకు అప్పగించి ఈయన్ని సిలువేయండి అని చెప్పి రోమీలు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యేసు ప్రభువారిని సిలువకెయ్యమని అడుగుతూ వచ్చారు. పిలాతు యేసు ప్రభువారిని చూసి ఆయన యందు ఏ దోషం కనబడకపోతూ వచ్చింది. అప్పుడు పిలాతు మరలా జనసమూహం దగ్గరకు వచ్చి, ఈయన యందు నాకే తప్పిదము కనబడలేదు, ఎందుకు మీరు సిలువేయమంటున్నారు అని అడిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సిలువ వేయండి అని అడుగుతూ వచ్చారు. అల్లరి చేస్తూ వచ్చారు. పిలాతు గ్రహిస్తూ వచ్చాడు, అల్లరి ఎక్కువ అవుతున్నది, నా వలన ప్రయోజనం ఏమీ లేదు అని గ్రహించి చెంబుతో నీళ్ళు తీసుకొని చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడి అని చెప్తూ వచ్చాడు. పిలాతు యేసు ప్రభువారిలో నీతి చూశాడు, న్యాయం చూశాడు కనుకనే ఆయన సిలువేయటానికి ఇష్టపడలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, దేవుని యొక్క కుమారుడు, కేవలము మానవుల్ని పరిశుద్ధపరచుటకే ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి ఎందుకు అని చూస్తే మనల్ని అన్ని విషయంలో మనల్ని ఆశీర్వదించుట కొరకే.